గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిఐబిలో స్పాట్ రేట్, ఫార్వర్డ్ ప్రీమియం, ఫార్వర్డ్ డిస్కౌంట్ కాన్సెప్ట్లు నేర్చుకుంటాం కదా. ఇవి ఏ సందర్భాల్లో ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఫస్ట్, ఒక విద్యార్థి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు సపోజ్ మన ఇండియన్ వ్యక్తి అనుకుంటే, ఆ వ్యక్తి అబ్రాడ్ వెళ్తుంటే అతనికి అక్కడ డాలర్లు కావాల్సి వస్తుంది. సపోజ్ అమెరికాకు వెళ్తుంటే అప్పుడు మార్పిడి చేయాలి, అంటే ఇండియన్ కరెన్సీని డాలర్లో మార్పిడి చేయాలి. మన టూరిస్ట్ అమెరికాకి వెళ్తుంటే అక్కడ అమెరికాలో ఒక ప్రదేశాన్ని చూడడానికి అప్పుడు రూపాయలు చెల్లవు కాబట్టి అక్కడ డాలర్లుగా మార్చాలి. ఎక్స్పోర్టర్ ఏదైనా వస్తువుని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అతనికి డాలర్లు వస్తాయి, ఆ డాలర్లో వచ్చినవి రూపాయల్లోకి మార్చడానికి. అదేవిధంగా ఇంపోర్టర్ డాలర్లు పే చేయాలి, అప్పుడు ఇండియన్ రూపీస్ ఉంటాయి కదా అతని దగ్గర, అతను డాలర్లో మార్చడానికి. సో ఈ సందర్భాల్లో ఒక కరెన్సీని ఇంకో కరెన్సీలకు మార్చడానికి మనం ఈ కాన్సెప్ట్లు అనేవి ఉపయోగపడతాయి. స్పాట్ రేటు, ఫార్వర్డ్ ప్రీమియం, ఫార్వర్డ్ డిస్కౌంట్ అనే కాన్సెప్ట్లు మనం ఆ సందర్భాల్లో వాడతాం అన్నమాట. స్పాట్ రేట్ అంటే ఏంటి? ఏదైనా రెండు కరెన్సీలు ప్రస్తుతం ఏ రేటు దగ్గర మారతాయో దాన్ని మనం స్పాట్ రేట్ అంటారు. ఇంకొకసారి చెప్తానండి. ఏదైనా రెండు కరెన్సీలు ఏ రేటు దగ్గర వాటిని మారుస్తామో దాన్ని స్పాట్ రేట్ అంటారు. ఉదాహరణకి ఒక డాలర్ని మనం కొనుక్కోవాలంటే ఎన్ని ఇండియన్ రూపీస్ చెల్లించాలి? సో ఒక డాలర్ కొనుక్కోవాలంటే 84 ఇండియన్ రూపీస్ని చెల్లిస్తే ఒక డాలర్ కొనుక్కుంటాం. అది ప్రస్తుతం ఉన్న రేటు, దాన్ని స్పాట్ రేట్ అంటారు. అదే ఫార్వర్డ్ రేట్ అంటే ఏంటి? 3 నెలల తర్వాత ఏ రేటు దగ్గర అవి మారతాయో, 3 నెలలు కానీ 2 నెలలు కానీ, అంటే ఫ్యూచర్లో ఏ రేటు దగ్గర అవి మారతాయో దాన్ని ఫార్వర్డ్ రేట్ అంటారు. ఈ ఫార్వర్డ్ రేట్ అనేది ప్రీమియంలో ఉందా, డిస్కౌంట్లో ఉందా, దాన్ని బట్టి మనం ఫార్వర్డ్ ప్రీమియమా, ఫార్వర్డ్ డిస్కౌంటా అని అంటాం. ఫార్వర్డ్ రేటు స్పాట్ రేట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఫార్వర్డ్ ప్రీమియం అంటారు. ఫార్వర్డ్ రేటు స్పాట్ రేట్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఫార్వర్డ్ డిస్కౌంట్ అంటారు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే, మనకు ఫారిన్ కరెన్సీ తక్కువ రూపాయలతో వస్తే అది డిస్కౌంట్లో వచ్చిందని అంటాం. ఒకవేళ ఫారిన్ కరెన్సీ ఎక్కువ రూపాయలతో మారితే దాన్ని ఫార్వర్డ్ ప్రీమియం అంటాం. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే, ఒక ఎక్స్పోర్టర్కి ఫార్వర్డ్ ప్రీమియం కరెక్టా, అంటే ఫార్వర్డ్ ప్రీమియం బెనిఫిట్గా ఉంటుందా, ఫార్వర్డ్ డిస్కౌంట్ బెనిఫిట్గా ఉంటుందా, అది మనం తెలుసుకుందాం. ఇంపోర్టర్ అంటే ఏంటండి? మనం డాలర్లు పే చేయాలి. డాలర్లు పే చేయాలంటే డిస్కౌంట్లో ఉంటే, అంటే తక్కువ రూపాయలతోనే మనకి డాలర్ వస్తే, అప్పుడు ఒక 8 లక్షలకే 10,000 డాలర్లు వచ్చినాయి అనుకున్నాం. డిస్కౌంట్లో ఎక్కువ రేట్లు వస్తుంది. డిస్కౌంట్ అంటే తక్కువ రూపాయలకే డాలర్ వస్తుందని అర్థం. అంటే అప్పుడు తక్కువ రూపాయలు అతను పే చేస్తాడు, డాలర్లు వస్తాయి, 10,000 డాలర్లు. ఒకవేళ ఆయన చెల్లించాల్సింది 10,000 డాలర్లు అనుకుందాం. అంటే తక్కువ డబ్బులతో డిస్కౌంట్లో వస్తుంది కాబట్టి ఇంపోర్టర్కి డిస్కౌంట్ అనేది బెనిఫిట్ అనమాట. మరి ఎక్స్పోర్టర్కి ఎప్పుడు బెనిఫిట్ అవుతుంది? ఎక్స్పోర్ట్ చేస్తాం వల్ల అతనికి డబ్బులు వస్తాయి. అదే ఫార్వర్డ్ ప్రీమియం అంటే ఫార్వర్డ్ రేట్ ఎక్కువ ఉందంటే ఒక డాలర్కి ఎక్కువ రూపాయలు వస్తాయి. అంటే అతనికి వచ్చిన 10,000 డాలర్లకి ఫార్వర్డ్ రేట్ ఎక్కువ ఉండటం వల్ల రూపాయలు ఎక్కువ వస్తాయి. అదే ఎక్స్పోర్టర్కి ప్రీమియం బెనిఫిట్, అదే ఇంపోర్టర్కి అయితే ఫార్వర్డ్ డిస్కౌంట్ బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.